హాయ్ హలో నేనండి మీ అరుణాని. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీ అరుణ. అందరికీ కూడా నమస్కారాలండి. నా ఛానల్ మౌంటేషన్ అయిన విషయం మీ అందరికీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. మనం ఛానల్ మౌంటేషన్ చేయించుకునేటప్పుడు హాఫ్ మౌంటేషన్ చేయించుకోవాలా, ఫుల్ మౌంటేషన్ చేయించుకోవాలని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయండి. మనం 4000 వాచ్ అవర్స్ అయ్యే వరకు వెయిట్ చేసి ఒకేసారి ఫుల్ మౌంటేషన్ చేయించుకుంటే బెటర్ అని చాలామంది అనుకుంటారు. అలా కాదండి. ఎప్పుడైతే మన ఈ 3000 గంటలు అవుతాయో అప్పుడే మనం హాఫ్ మౌంటేషన్ అయితే చేయించుకోవాలి. హాఫ్ మౌంటేషన్ చేయించుకోవడం వలన ఏమవుతుందంటే మన లోపాలు కానీ మనం చేసిన తప్పులు మనం చేసిన పొరపాట్లు ఖచ్చితంగా ఉంటాయండి. ఎంత బాగా వీడియోస్ చేసే వాళ్ళైనా సరే రీయూజ్డ్ తెలియకుండానే మనకు తెలియకుండానే మనం పెట్టే షార్ట్స్ కానీ లైవ్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చాలా పొరపాట్లు మిస్టేక్స్ తెలియకుండానే చేసేస్తాం. కావాలని ఎవరం చేయమండి. మనకు తెలియకుండానే మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి మన వాచ్ టైం ఏమైనా తగ్గినా మళ్ళీ మనకి తొందరగా సరిపోతుంది. అదే మనం ఫుల్ మౌంటేషన్ కోసం వెయిట్ చేసామంటే అప్పుడు తీరా మళ్ళీ మనం లాస్ అవ్వాల్సి వస్తుంది. అలాగే మనకి తెలియకుండా చాలా పొరపాట్లు చేస్తామండి. అందుకనే నేనైతే హాఫ్ మౌంటేషనే బెటర్ అని చెప్తాను. అలా చేయించుకున్న తర్వాత తొందరగా ఫుల్ మౌంటేషన్ అయిపోవడానికి మనకి చాలా విషయాలు అప్పటికి తెలిసి ఉంటాయి అన్నమాట. హాఫ్ మౌంటేషన్ టైంలోనే మనకి చాలా విషయాలు తెలిసిపోతాయి. మనం చేసిన మిస్టేక్స్ కూడా తెలిసిపోతాయి అన్నమాట. మనం ఏం పొరపాట్లు చేసాము లైవ్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ అవి డిలీట్ చేయడం వలన మళ్ళీ మన వాచ్ టైము కాస్త తగ్గిపోతుంది. అదే షార్ట్స్ కనుక డిలీట్ చేస్తే మన యూస్ చాలా వరకు తగ్గిపోతాయి. అందుకని చెప్పి మనం ఫుల్ మౌంటేషన్ దాకా వెయిట్ చేయకుండా హాఫ్ మౌంటేషన్ చేయించుకుంటే మంచిదండి. మీరు చేసుకుంటే ఓకే, మీరెవరి చేత అయినా చేయించుకుంటే మాత్రం నేనైతే మాత్రం మాధురి గారి చేత చేయించుకున్నానండి. ఆవిడ నాకు తెలియని విషయాలు నా వీడియోల్లో ఉన్న లోపాలని చాలా చక్కగా చెప్పారు. మీ దాన్ని బట్టి మీ ఇష్టం, ఎవరు ఇష్టం వాళ్ళదండి. ఎవరు చేయించుకునే వాళ్ళతో వాళ్ళు చేయించుకుంటారు. నేనైతే మాత్రం మాధురి గారి చేత నా ఛానల్ మౌంటేషన్ అయితే చేయించుకున్నాను. తర్వాత మిగతా 1000 అవర్స్ కూడా చాలా తొందరగా రీచ్ అయ్యాను. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే మనం చేసే వీడియోలు మనం చాలా వరకు లాంగ్ వీడియోస్లో ఉన్న చిన్న చిన్న వాటిని తీసుకొచ్చి షార్ట్స్లో పెడతామండి. అలా దయచేసి చేయకండి. లాంగ్ వీడియో ఏదైనా ఒక కుకింగ్ వీడియో మీరు తీసుకున్నారనుకోండి, దాంట్లో కొన్ని షార్ట్స్ కానీ ఏమైనా కొంచెం తీసుకొచ్చి షార్ట్ వీడియోలో పోస్ట్ చేయడం అలాంటివి చేయకండి. అసలు దానికి లాంగ్ వీడియోని మొత్తాన్ని లాంగ్ వీడియో చేసేసి మీరు అది వదిలేసి మళ్ళీ పక్కన షార్ట్ తీసుకోవడం బెటర్ అండి. అందులో నుంచి తీసుకొచ్చి దయచేసి ఇందులో అయితే పెట్టకండి. అలా పెట్టడం వలన చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తామండి. నేను చేసిన ప్రాబ్లం ఫేస్ చేసిన విషయాన్ని మీకు చెప్తున్నాను అనమాట. లైవ్లు కూడా కనిపించేలాగా లైవ్లు చేయడం చాలా మంచిదండి. మరి లేదంటే చాలా ఇబ్బంది పడతాం. అవి డిలీట్ చేసేస్తే మన వాచ్ టైం తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందండి. ప్రతి ఒక్కళ్ళ గోల్ కూడా సక్సెస్ కూడా వాళ్ళు రీచ్ అవ్వాలని తొందరగా 4000 గంటలు చేయాలి, తొందరగా రీచ్ అవ్వాలని ఆ ఆరాటంలో మనకి తెలియకుండానే మనం చాలా తప్పులు మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకని చెప్తున్నానంటే నాకు జరిగిన వాచ్ టైం కానీ షార్ట్స్ డిలీట్ చేయడం కానీ అలాంటివి మీకు తెలియకుండా ఉంటాయి. మీరు కూడా అలా నష్టపోకుండా ఉంటారు అని ఒక సలహా కోసం అయితే నేను ఈ మాట చెప్తున్నానండి. మరి మీలో నచ్చిన వాళ్ళు ఈ మాటను తీసుకోండి, నచ్చని వాళ్ళు వదిలేసేయండి. నాకు చెప్పాలని అనిపించింది, అందుకే మీకు ఈ విషయం చెప్తున్నాను. మరి కరెక్ట్గా 8 మంత్స్లో అయితే నేను రీచ్ అవ్వగలిగానండి. అందులో కూడా ఒక 2-3 మంత్స్ వరకు నాకు కూడా పెద్ద అవగాహన అయితే ఏం లేదు. ఏదో తెలిసి తెలియనట్టుగా చేశాను. తర్వాత ఒకసారి నా ఛానల్ చెక్ చేయించుకున్నాను మాధురి గారి చేత. అప్పుడు మేడం చక్కగా చెప్పారనమాట, ఎలా చేయాలి, ఏం చేయాలి, షార్ట్స్ ఎలా చేయాలి, లాంగ్ వీడియోస్ ఎలా చేయాలి
అని నేను 9 months కంప్లీట్ అయ్యేలోపు నా మౌంటేషన్ అయితే అయిపోయింది. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి మనం రీల్స్ చేసేటప్పుడు మనకి నాకు ఎదురైనవి అయితే మీకు చెప్తున్నాను. ఆ ఎదురు దెబ్బలు చాలా అంటే చాలా గుర్తుండిపోతాయండి. మరి ఎగతాళి చేసేవాళ్ళు కానీ, మన వెనకాల చెప్పుకునేవాళ్ళు, మనల్ని చూసి నవ్వుకునేవాళ్ళు, అబ్బో యూట్యూబ్ చేస్తున్నారంట, వీళ్ళేదో పెద్ద సాధించేస్తారు అంటారు, అన్నారు కూడాను. అలాగే ఎగతాళి చేయడం, ఎక్కిరించుకోవడం, నసలెగరేయడం అవన్నీ కూడా కామన్ అండి. మనం పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము. అలా పట్టించుకున్నప్పుడు మనకి బాధ అనిపిస్తుంది. అవును, ఎందుకు చేయడం అని కూడా అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం చెప్పనా అండి, మనల్ని మెచ్చుకొని మన వీడియోలు బాగున్నాయి అని చెప్పి ఒకే ఒక సబ్స్క్రైబర్ ఉంటారండి. వాళ్ళు ఎక్కడో ఏంటో మన గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి మనకు తెలియదు. కానీ మన వీడియోస్ చూసి వాళ్ళు మనకి చెప్పే మాట మనకి చాలా బలాన్ని అయితే ఇస్తుంది, చాలా ధైర్యాన్ని, చాలా నమ్మకాన్ని. నేను నా గోల్ని సాధిస్తాను, నేను నా సక్సెస్ని పొందుకుంటాను అని మనకి మంచి ఆలోచన వస్తుందండి. అది ఎవరి ద్వారా అంటే ఒక్క సబ్స్క్రైబర్ ద్వారానే. ఎక్కడో ఉంటారు, వాళ్ళు చెప్తారు మనకి మీ వీడియోస్ బాగున్నాయి, మీరు బాగా చేస్తున్నారు అని. ఆ మాటతో మనకి ఎన్ని కష్టాలైనా సరే మర్చిపోవాలి, కష్టపడాలి, ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన మనకు వస్తుందండి. అలాగే మరి నన్ను చాలామంది ఎంకరేజ్ చేశారు. అలాగే కొంతమంది నవ్వుకున్నారు. యూట్యూబ్ అంట, ఈవిడ చేసినప్పుడు చూద్దాంలే, ఈవిడికి వచ్చినప్పుడు చూద్దాంలే, ఈవిడికి మౌంటేషన్ అయినప్పుడు చూద్దాంలే, ఆలోచిద్దాంలే అనుకున్న వాళ్ళు ఉన్నారు. లేదండి మీరు సక్సెస్ అవుతారు, మీరు చేయండి, మీ వీడియోలు బాగున్నాయి అని వెన్ను తట్టి ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు. అందుకేనండి ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా అయితే చెప్తున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పేదండి, ఎవరో ఏదో అన్నారు అని అయితే పట్టించుకోకండి. అనేవాళ్ళు అంటారు, వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి మనం ఆగిపోతే మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని మనం చేరుకోలేము. వీళ్ళ మాటలు పక్కన పెట్టి మనం అయితే ముందుకు వెళదాం. మరి ఆ వెళ్ళే దారిలో కూడా చూసుకొని ఎలాంటివి చేయాలి, ఏం మిస్టేక్స్ చేస్తున్నాం, అలా చేయడం వలన మళ్ళీ మన మౌంటేషన్ ఆగిపోతుంది, మళ్ళీ మనకి ఎక్కువ టైం పడుతుంది అనమాట. అందుకని చెప్పి ఈ చిన్ని వీడియో మీ ముందుంచుతున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ అరుణ.